మేషరాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. రుణ ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము ఉంటుంది. వివాహాది శుభకార్యక్రమాలకు సంబంధించిన పనులు ప్రయత్నాలు ముందుకు వెళ్ళి మీకు కొంత ఆనందాన్ని కలగజేస్తాయి. ధనలాభం కూడా కలిగే అవకాశం ఉన్నది. అదృష్టం కొంత కలిసి వస్తుంది. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. మేషరాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసాను 3 సార్లు పఠించండి. మీకు కొంత అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించి కొన్ని నిర్ణయాలు మీ ముందుకు వస్తాయి. ప్లాట్ కానీ లేదా భూమికి సంబంధించి, గృహ నిర్మాణానికి సంబంధించి లేదా గృహము కొనుగోలుకు సంబంధించి ప్రస్తావన మీ ముందుకు వస్తుంది. మీ ఆశయాలు కొంతవరకు నెరవేరుతాయి. బంధువుల యొక్క సహకారము తగ్గుతూ ఉంటుంది. మిత్రుల ద్వారా మీరు ఆశించినంత ఫలితాలు పొందలేకపోతారు. స్వయం కృషితోని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వలన మీకు కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఫలితం కూడా అందుకుంటారు. వృషభ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి రోజు కొన్ని సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తలు పాటించండి. మధ్యవర్తిత్వానికి వెళ్ళవద్దు. వ్యాపార రంగంలో రాణిస్తారు. ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉన్నది. నిరుద్యోగ ప్రయత్నాలు అదే విధంగా కొనసాగుతాయి. మిథున రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క 12 నామాలు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు కొంత అనుకూలంగా ఉంటుంది.